అబ్రహామా, నా ముందు నిందారహితుడిగా జీవించుము. అబ్రహామా, నీ జీవితములో ఏ తప్పిదము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ కల్మషము దోషములు లేకుండా నా ముందు నిందారహితుడిగా జీవించుము. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదించెదను, నీ తరతరములకు మేలు చేసేదనని ప్రభుని యేసుక్రీస్తు వారు అబ్రహామునకు చెప్పినారు. ఇది కేవలము అబ్రహాముకు చెప్పిన మాటే కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ మాట నీకు నాకు కూడా ఈరోజు ప్రభువారు తెలియజేయుచున్నారు. మనము నిందారహితులముగా, దోషములు కల్వషములు లేని వారముగా, పాపములకు పరిహారము పొందిన వారముగా ప్రభు సన్నిధిలో జీవించవలెను. అప్పుడే దేవుడు మనలను ప్రేమించి మనలను ఆశీర్వదించును. కాబట్టి ఈరోజే, ఈ క్షణమే ఏమైనా నీ జీవితములో దోషములున్నవేమో, కల్మషములు, పాపములు ఇంకా దాగి ఉన్నవేమో పరీక్షించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఒప్పుకొని నీ పాపములకు క్షమాపణ పొంది దేవుని ముందు నిందారహితుడిగా జీవించు.